ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా మరో భారీ ఆపరేషన్ను విజయవంతం చేసింది. భూ అక్రమార్కుల నుంచి సుమారు 30,000 కోట్ల విలువైన 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ, ఖాజాగూడ సరిహద్దుల్లో ఉన్న సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించిన హైడ్రా ఆ భూమికి ఫెన్సింగ్ చేసింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలతో హైడ్రా చేపట్టిన రక్షణ చర్యల వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తూ కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుంటున్నటువంటి హైడ్రా తాజాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ, ఖాజాగూడ సరిహద్దుల్లో ఉన్నటువంటి 200 ఎకరాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్రమార్కుల కన్ను పడకుండా ఆ ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తూ ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేస్తుంది. దాదాపు ఈ 200 ఎకరాల భూమి విలువ 30,000 కోట్లు ఉంటుందని హైడ్రా అంచనా వేస్తుంది. అయితే దీనికి సంబంధించి గతంలో ఈ 200 ఎకరాల భూమికి సంబంధించి ఎప్పటి నుంచో కొంత వివాదం ఉంది. అదేవిధంగా దీన్ని పరిరక్షించాలని ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ ఆఫ్ రాక్ సంస్థ కూడా న్యాయస్థానంలో పోరాటం చేస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి వచ్చినటువంటి ప్రజావాణిలో వచ్చినటువంటి ఫిర్యాదును పరిశీలించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారణ జరిపిన తర్వాత సిబ్బందికి ఆదేశాలు ఇస్తూ ఈ స్థలాన్నంతా కూడా పరిరక్షించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు ఇక్కడికి చేరుకున్నటువంటి సిబ్బంది అంతా కూడా హైడ్రా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి 200 ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తూ దాన్ని పరిరక్షిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గత కొంతకాలం నుంచి హెచ్ఎండిఏకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అక్రమార్కుల చేతికి చిక్కకుండా రాక్ సొసైటీ పోరాడుతూనే ఉంది. ఆ సంస్థ ప్రతినిధి రిత్విక్ రెడ్డి మనతో పాటున్నారు. రిత్విక్ రెడ్డి గారు, ఈ ల్యాండ్ అనేది ఎప్పటి నుంచి మీరు చూస్తున్నారు? మీ సంస్థ దీని మీద ఎప్పటి నుంచి న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని ప్రొటెక్ట్ చేయడం ఇప్పటివరకు ఎంతవరకు అవసరం అంటారు? హైడ్రా దీన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? సొసైటీ టు సేవ్ రాక్స్ అనేది 30 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. చాలా ఆల్మోస్ట్ 20 years ముందే దీనికి హెరిటేజ్ స్టేటస్ వచ్చింది. ప్రీవియస్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు హెరిటేజ్ లాస్ చేంజ్ అయ్యాయి. కొత్త లాలో రాక్స్ ఇంక్లూడ్ కాలేదు, ఓన్లీ బిల్డింగ్స్ అండ్ మాన్యుమెంట్స్ ఉండే. సో మేము పిల్ వేసాము రాక్స్ని కూడా ఇంక్లూడ్ చేసి ప్రొటెక్ట్ చేయాలని. అండ్ హైకోర్టు స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది, రాక్స్ ఏ డిస్టర్బెన్స్ కావద్దు, ఈ 4 సర్వే నెంబర్స్లో అసలు కన్స్ట్రక్షన్ ఏం కావద్దు అని. బట్ డిస్పైట్ దాట్ అన్ని సైడ్స్ నుంచి ఏదో ఒక ఎంక్రోచ్మెంట్ అవుతూనే ఉండే. అండ్ మెనీ ఇయర్స్ నుంచి మేము ఆపడానికి ట్రై చేస్తున్నాము, బట్ అంత రెస్పాన్స్ లేకుండే. ఫైనలీ రంగనాథ్ గారు ఫ్రమ్ హైడ్రా సైడ్ హీ హాజ్ హెల్ప్డ్ us a lot అండ్ ఫెన్సింగ్ అంతా ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ ప్లేసెస్ లైక్ దిస్. చుట్టూ ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడెక్కడ ఎన్క్రోచ్మెంట్ అవుతుందని మీరు గుర్తించారు? దాన్ని హైకోర్టు కావచ్చు, హైడ్రా దృష్టికి తీసుకెళ్లారా? ఎస్, ఇది యాక్చువల్లీ ఆన్ పేపర్ ఈ సర్వే నెంబర్ 452/1 ఇస్ 174 acres. కానీ రీసెంట్ హెచ్ఎండిఏ సర్వే చేసినప్పుడు ఇట్ వాజ్ మనకు ఉన్న ఇన్ హ్యాండ్ గుట్ట ఏరియా ఇస్ 83 acres. సో క్లోజ్ టు 100 acres ఉట్టి ఈ సర్వే నెంబర్లో వీ హ్యావ్ లాస్ట్ టు ఎంక్రోచ్మెంట్. 2019లో నుంచి హైకోర్టు కూడా ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ అటు మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ అధికారులను ఆదేశించినప్పటికీ ఇటు సరిహద్దులు నిర్ధారించడం కావచ్చు, పరిరక్షణ చర్యలు చేపట్టడంలో జాప్యం చేయడంతో హైడ్రా దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాక్ సొసైటీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పరిశీలించి దీనికి సంబంధించినటువంటి సరిహద్దులను గుర్తించి చుట్టూ ఫెన్సింగ్ వేస్తుంది. ప్రస్తుతం ప్రధాన రహదారితో పాటు చుట్టూ ఇటు గుట్టను ఆనుకున్నటువంటి రహదారి మొత్తం కూడా ఎవరు ఎన్క్రోచ్ చేయకుండా మొత్తం ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 452/1లో 174 ఎకరాలు, అదేవిధంగా 454/1 సర్వే నంబర్లో 119 ఎకరాలు ఉంది. ఇలా మొత్తం 93 ఎకరాలకు గాను ఇందులో 263 ఎకరాలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించడం జరిగింది. ఇలా 2 గ్రామాల మధ్య, అంటే ఇటు పుప్పాలగూడ కావచ్చు, ఇటు ఖాజాగూడ 2 గ్రామాల మధ్య ఓవర్లాప్ ఇష్యూతో 63 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన రెవెన్యూ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి 200 ఎకరాలు మాత్రమే మిగిలాయి. అందులో కూడా ఈ చారిత్రకమైనటువంటి గుట్టల ప్రాంతం కావడంతో అందులో అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించి 5 ఎకరాలు ఉంది. అదేవిధంగా దర్గాకు సంబంధించి మరో 5 ఎకరాలు ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆ రికార్డుల ప్రకారం ఇలా ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఆలయానికి దర్గాకి సంబంధించినటువంటి భూమి మినహా మిగతా 200 ఎకరాలకు సంబంధించి అన్యక్రాంతం కాకుండా ప్రస్తుతం హైడ్రా రక్షిస్తుంది. అంతేకాకుండా ఈ గుట్టను ఆనుకొని ఉన్నటువంటి భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా పునరుద్ధరించే చర్యలు చేపట్టింది. ఇలా ఇటు వేలాది ఎకరాలు, కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూమిని, 200 ఎకరాల భూమిని హైడ్రా పరిరక్షించడం, అదేవిధంగా భగీరథమ్మ చెరువును పునరుద్ధరించే కార్యక్రమాలు చేపట్టడంతో ఈ ప్రాంతం అంతా భవిష్యత్తులో ఒక పర్యాటక ప్రాంతంగా మారబోతుందని చెప్తుంది. ఎందుకంటే ఇది ఖరీదైన ప్రాంతం, చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు, కోట్లాది రూపాయల విలువ చేసే భూమి మార్కెట్ విలువ ఉండడంతో
ఈ భూమి అంతా కూడా అక్రమార్కులకు చేతికి చిక్కకుండా హైడ్రా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఈ భూమిలో ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలంగా బోర్డులు ఏర్పాటు చేస్తుంది. కెమెరామెన్ పురుషోత్తంతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.